ఆ అంశాలతోనే ఇప్పుడు కొట్లాడుతున్న ప్రజలు. ఇప్పుడు స్టిల్ అదే విషయాన్ని మళ్ళీ ప్రజలు కొట్లాడడం అనేది బాధాకరమైన విషయం. అది ప్రభుత్వానికి మంచిది కాదు. ఆ మంచి విధానం అంతకంటే కాదు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇవాటి నుంచి సేవలు మూతపడ్డాయి. మూతపడ్డ ఆరోగ్యశ్రీని దాన్ని పునరుద్ధరించే ఉద్దేశము ప్రభుత్వానికి ఉందా లేదా? ఒకవేళ కనుక ప్రభుత్వము నిజంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో దయాదాక్షిణ్యాల మీద బతుకుతుందా, లేకపోతే ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కు ఎందుకు ఆరోగ్య సేవలను ఇవ్వాలి అనేది ప్రధానమైన ప్రశ్న. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ కేసెస్ ఏదున్నా కూడా, ఆరోగ్యశ్రీ పథకం ఏదైనా కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉంచొద్దు. అది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ఆ డబ్బులు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినట్టు అవుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకుంటే అక్కడ డాక్టర్లకి, అక్కడ వస్తున్న ప్రజలకి, ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు 1500 కోట్ల డ్యూ, అంటే 14 నుంచి 1500 కోట్ల డ్యూ ఉంది. అవే కనుక కేసెస్ కనుక ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే ఆ 1400 కోట్లతోనే ఈ రోజు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో పెట్టొచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్, జయరామ్ గారు మొత్తానికి ఒక డాక్టర్ గా విలువైన సూచన ఇచ్చారు. ఒక నిమిషం మరి నందురెడ్డితో మాట్లాడదాం. వన్ మినిట్ ఒక నిమిషం. అది ఏమి లేకుండా ఈ రోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కే ఇస్తున్నారు అంటే ఓన్లీ కమిషన్ల కోసమే ఇస్తున్నట్టుగా ఈ రోజు ప్రజలు అనుకునే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచేసి ప్రైవేట్ హాస్పిటళ్లకు ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు చేయండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఇక్కడ డాక్టర్స్ ని పూర్తి స్థాయి లోపల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, పారామెడికల్, ఇతర శానిటేషన్ ఎంప్లాయీస్ ను పూర్తి స్థాయిలో పెంచండి. ఇక్కడ ఉన్న డాక్టర్లను తీసుకుపోయి మీరు పెరిఫరీలో వేసేసి, పెరిఫరీ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వెల్ ట్రైన్డ్ డాక్టర్ ఉండడు. వెల్ ట్రైన్డ్, వెల్ క్వాలిఫైడ్ రెండు డిఫరెన్స్. వెల్ ట్రైన్డ్ డాక్టర్ ఉండడు. అంటే ఇక్కడ ఆ కేసెస్ అని ఎక్కడ పోతున్నాయంటే కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ పోవటం వల్ల ఈరోజు ప్రజల మీద భారము, ప్రభుత్వం మీద భారం. అంటే ప్రజల మీద భారమే కదా, ఆ భారాన్ని ఎందుకు మొయ్యాలి? ఓన్లీ కమిషన్ల కోసమేనా అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకో అంశం జయరామ్ గారు, ఇంకో అంశం కూడా ఉంది ఇందులో. ఇదంతా ప్రజలకు భారం, ప్రభుత్వానికి, పాలకులకు, ప్రతిపక్షాలకు కాదు. ఇదంతా ప్రజలకు కదా భారం. అదే చెప్తున్నాను, ఈ రోజు ప్రభుత్వం అంటే ప్రజల మీద భారము. ఆ విషయాన్ని మీరు గమనించకుండా ఈ రోజు మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడము. ఒక 4 డాక్టర్లు తెలంగాణ లోపల తెలంగాణ మెడికల్ మినిస్ట్రీని శాసిస్తున్నారంటే దాన్ని సిగ్గుతో తలదించుకోవాలి. డాక్టర్ రాజారావు, విమలా థామస్, వాణి అండ్ నాగేందర్, ఈ 4 డాక్టర్లే ఉన్నారా? ఒక్కొక్కరికి కొన్ని సెంటర్లను ఇన్ఛార్జిగా ఇచ్చారు. అంటే మిగతా డాక్టర్లు లేరా? ఒక్కరికి అన్ని సెంట్రల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం అనేది ఇది సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వము, పాలకులు. ఇంతకంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లోపల ఇంత సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్న తర్వాత, ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉన్న తర్వాత వీళ్ళకు మాత్రమే మీరు ఎందుకు విధుల నుంచి వీళ్ళకు మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇంకా మిగతా డాక్టర్లు లేరా? అంటే ఈరోజు ఇంత దయానీయమైన ఆ డాక్టర్లు ఈరోజు బ్రోకర్లుగా మారిన ప్రభుత్వానికి, ఈరోజు బ్లాక్ మెయిలర్లుగా మారిన మిగతా డాక్టర్లకి. మీరు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? 100% ఉంది. విమలా థామస్ 5 సెంటర్లకి ఇన్ఛార్జ్ గా ఉంది. అది ఆధారం కాదా? జనగాం లోపల ఆమె రెగ్యులర్ డ్యూటీ, ఆమె వచ్చి కూర్చున్నది వచ్చేసేమో డిఎంఈ ఆఫీస్ లోపల, సిద్దిపేట లోపల ఇన్ఛార్జి డాక్టర్. ఏంది తమాషానా ఇదేమన్నా? రాజారావు వచ్చేసి భువనగిరి లోపల డాక్టర్ గా ఉంటాడు. బ్యాన్ అయిన టైం లోపల ఆయన ట్రాన్స్ఫర్ తీసుకొచ్చేసి ఉస్మానియాలో పెడతాడు. ఇన్ఛార్జి వచ్చేసి అల్వాల్ టిమ్స్ కు ఇన్ఛార్జి. దీన్ని సిగ్గు అనిపించడం లేదా? నాగేందర్, వాణి, ఈ 4 దోపిడి, ఈ 4 బ్లాక్ మెయిలింగ్, ఈ 4 సిగ్గులేనితనానికి ఈరోజు యావత్తు డాక్టర్లు మొత్తం ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్ డాక్టర్లను తీసుకుపోయి మీరు పెరిఫరీలో చేస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి లోపల హై లోడ్ చేసేసి అక్కడ పేషెంట్లకు న్యాయం జరుగుతలేదు. ఇక్కడ హాస్పిటల్స్ లోపల డిఫిషియన్సీ ఉంది. గాంధీ హాస్పిటల్ విద్యార్థులు పోయి హోమ్ మినిస్టర్, మన హెల్త్ మినిస్టర్ కలిసి మాకు పూర్తి స్థాయి టీచింగ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు లేరు అనే దాన్ని రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. అది అదా ఎవిడెన్స్ ఏది దేనికోసం కావాలి? హెల్త్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న దుర్మార్గము కళ్ళు మూసుకున్నావా హెల్త్ మినిస్టర్? నీకు తెలియదా?
నీకు తెలిసే చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? రేవంత్కు తెలిసే చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమతో గెలిపించుకుంటే ఈ రోజు ఎందుకు అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రజలు గత ప్రభుత్వంతో కొట్లాడారు, మీ కాంగ్రెస్ కొట్లాడి ప్రభుత్వం రాలేదు. ప్రజలు కొట్లాడి ప్రభుత్వానికి మీకు నిలబెడితే మీరు ఈ రోజు ఎటువైపు తీసుకెళ్తున్నారు? నేను పదే పదే చెప్తున్నాను, ఈ నలుగురిని అక్కడి నుంచి తీసివేయకపోతే మొత్తం యావత్ డాక్టర్ సమాజం మిమ్మల్ని చీకొట్టడానికి జయరామ్ గారు, సర్కార్ వైద్యం అనేది అందరి ద్రాక్ష అని అందరికి తెలుసు. దాంట్లో ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ మెరుగుపరచడానికి టైం పడుతుంది. సేమ్ టైం మనం సర్కార్ హాస్పిటల్ పోకుండా, సర్కార్ డాక్టర్ల దగ్గర పోకుండా కార్పొరేట్ హాస్పిటల్ పోయే ప్రయత్నము కుట్ర ఈ రోజు ఒక కుళ్ళిన ద్రాక్షం చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం. దానికి సిగ్గుపడాలి ప్రభుత్వంలో ఉన్న. జయరామ్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే మొత్తానికి ప్రైవేటు విద్య కావచ్చు, ప్రైవేట్ వైద్యం కార్పొరేట్ స్థాయిలో ఇది కొంత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు. సార్ ఒకటేంటంటే ఉస్మానియా మోడర్నైజ్ చేయడం, గాంధీ హాస్పిటల్ మోడర్నైజ్ చేయడం, వాటికి ఎక్కువ నిధులు ఇవ్వడం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్. ఇన్ కేస్ జయరామ్ గారు చెప్పిన లెక్క బీఆర్ఎస్ ఇంకో ఆరోపణ కూడా వేస్తుంది, మా హయాంలో మొదలుపెట్టిన ఆసుపత్రులను మీరు ఇంకా పూర్తి చేయట్లేదు, నిధులు కేటాయించట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. సార్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మన గడ్డెనారం మార్కెట్ దగ్గర ఒకటి ఉంటుంది, టీమ్స్ ఉంటుంది. ఆ టీమ్స్ పనులు ఇంకా నడుస్తున్నాయి, 5 ఫ్లోర్లు పెరుగుతూనే ఉన్నాయి కదా. సో హాస్పిటలైజేషన్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ ఎక్కడ నిర్లక్ష్యాన్ని వహించదు. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ నిధులు ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇప్పటికిప్పుడు మనం కార్పొరేట్ విద్యను కావచ్చు, తర్వాత వైద్యాన్ని మనం ఒకేసారి దాన్ని చేయలేము. అది కొంచెం చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టడం, వీళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు మేము నిలిపేస్తున్నాం అని ప్రకటన చేయడం కావచ్చు. సో మొత్తానికి ఇటు సర్కారు ఇవ్వదు, అటు కార్పొరేట్ ఇస్తామంటే వాళ్ళకు మరి మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవ్వరు. దీంట్లో రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. సార్ ఒక విషయం ఏంటంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ 100 కోట్లను ఇస్తామని అంటే దాని మీద 100 కోట్లు మేము తీసుకోము, ఇంకా దాని మీద చర్చలు జరపాలని చెప్తే ఆ చర్చలు కూడా ప్రభుత్వం జరపడానికి సిద్ధంగా ఉంది. 600 కోట్ల వరకు ఏదైతే మనం దీనికి ఇవ్వాల్సింది, ఏది ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఇచ్చేసినాం. అయితే మేము ఏమంటున్నాం, ఆ చర్చలు జరపడానికి, ఆ పైసలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక ఆస్కారం తీసుకుందన్నా కూడా అది కూడా ఒక ప్రాపర్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్న వ్యవహారం. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలను విద్యా విషయంలో ఏది, దాంతోపాటు మన విద్యా విషయంలో ఎక్కడ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పోదు. చర్చలు జరిపైనా వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళని బుజ్జగించైనా రాష్ట్ర ఖజానాన్ని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళకి చేయాల్సిన మేలు ఈ ప్రభుత్వం చేయబోతుంది, చేస్తుంది కూడా. ఇన్కేస్ జయరామ్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఏదైతే షెఫల్స్ ఉన్నాయో, డాక్టర్ల షెఫల్స్ ఏదైతే ఉందో అది టెక్నికల్ అంశంగా నేను పరిగణిస్తే, ఆ టెక్నికల్ అంశాన్ని జయరామ్ గారు ఎలిగేట్ చేసినా కూడా వాళ్ళు ఇట్లా చేసి అట్లా చేసిరు అని చెప్పి మేము వేక చెప్పడానికి ఉండదు సార్. ఇన్ కేస్ ఇది కనుక ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు బాధ్యతాయుతంగా చెప్పాలి. ఆయన ఇండిపెండెంట్ డాక్టర్ కనుక ఆయన మరి ఆయనకు స్వేచ్ఛ ఉంది కనుక మాట్లాడతారు. నందారెడ్డి గారు, ఇందాక అరవింద్ గారు మాట్లాడుతూ తెలంగాణకు 2014 జూన్ 2 తర్వాత స్వేచ్ఛ గాలి పీల్చుకుంటున్నారు తెలంగాణ ప్రజలని చెప్పినటువంటి ఒక విషయం పట్ల నేను ఏమంటుండా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కానీ, తెలంగాణనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళ ప్రాంతానికి కానీ, వాళ్ళ భాషకు కానీ, వాళ్ళ హక్కులకు కానీ భంగం కలిగినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొట్లాడి తన ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలే ఉద్యమ రూపం దాల్చి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవడానికి చేసినటువంటి ఒక పనే. కానీ టిఆర్ఎస్ పార్టీ మేము మాత్రమే చేసినాం తెలంగాణ ఉద్యమం అని చెప్పుకోవడంలో టిఆర్ఎస్ సఫలమైనది, మిగతా పార్టీలు కొంచెం విఫలమైనవి అని నేను అనుకుంటున్నా. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో మనం చూడండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక స్వాతంత్ర సమర యోధులను గౌరవించుకొని వాళ్లకు పెన్షన్ రూపంగా కానీ, భూమి రూపంగా కానీ ఇచ్చి వాళ్ళని గౌరవించుకున్నటువంటి ఒక పరిస్థితి. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన ప్రాణాలు అర్పించినటువంటి ఒక కుటుంబాలను గిట్ట టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గిట్ట పట్టించుకోలే. అంటే ఇలా ఒకవేళ ఉద్యమకారులను ఒకవేళ పట్టించుకోకపోతే రాబోయే తరాలకు ఒకవేళ ఉద్యమ స్ఫూర్తిలో ఎవరైనా చనిపోతే మన కుటుంబాలు ఆధారం లేకుండా విచ్చలవిడి అయిపోతాయి అన్నటువంటి ఒక చిన్న పరిస్థితులకు మానసిక స్థితి దిగజారి. నందారెడ్డి గారు ఈ రోజు మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. మరి ఆయన ద్వారా ఒక ప్రకటన అయితే చేయించాలి. ఉద్యమకారులకు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్న కాంగ్రెస్ న్యాయం చేయలేదు. సో ఆయన ద్వారా ఒక ప్రకటన చేయించాలి. నిజంగా మీరు అన్న అంశం తెలంగాణ కోసం తొలి దశలో కావచ్చు, మళ్ళీ దశలో కొట్లాడిన ఉద్యోగకారులకు చాలామందికి అన్యాయం జరిగింది. సో ఇది అందరూ కూడా
ఒప్పుకునే సత్యమే. దీంట్లో చాలామందికి ఇంకా పెన్షన్లు కూడా ఇవ్వని పరిస్థితి దుస్థితి అయితే నెలకొంది. ఈ అంశంలో మరి ఆయన ద్వారా ఒక ప్రకటన చేయించండి.